సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇక్కడ మనం చూద్దామండి. ఒక సింపుల్గా నేను ఒకటి మాట్లాడుతున్నానండి. ఈ భూమి మీద 100 ఏళ్ల తర్వాత మనం ఎవరైనా ఉంటామా? ఉండమండి. కానీ 100 ఏళ్ల తర్వాత కూడా చరిత్రలో మనం మిగిలిపోవాలి అంటే ఎలా? అది ఒకటి గుర్తుపెట్టు. ఓకే. సో చూడండి, ఒక నార్మల్గా డిగ్రీ చదివారు, ఇంటర్ చదివారు, డిగ్రీ చదివారు, జాబ్ చేస్తున్నారు, రిటైర్మెంట్ అయ్యారు. సో అందరిలాగా హ్యాపీగా ఉన్నారు. అలా కాకుండా ఒక సామాన్యుడికి ఒక దేశ గతిని మార్చే అవకాశం ఎప్పుడు వస్తుంది అంటే, వాడు ఒక సివిల్ సర్వెంట్ అయినప్పుడు వాడు ఒక్క సంతకంతో ఒక 10 లక్షల మందికి ఉపయోగపడే పని చేయగలడు. ఓకే, అంత పవర్ఫుల్. ఒక 10 మందిని కొడితే మనం పవర్ఫుల్గా మారము. 10 లక్షల మంది తలరాతను మార్చే దాని మీద ఒక సంతకం పెడితే అప్పుడు మనం పవర్ఫుల్గా మారుతాము. అది ఒక సామాన్యుడికి ఎప్పుడు వస్తుంది అంటే ఈ సివిల్ సర్వీసెస్ ద్వారా వస్తుంది. అదొకటి మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రెండవది, ఇప్పుడే ఎందుకు? చాలామంది చెప్తున్నారు, సార్ ఇంటర్ అయిపోతుంది, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లోనో లేకపోతే ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలోనో తీసుకుంటాం, 1 ఇయర్ కష్టపడతామంటే. సో సివిల్ సర్వీస్ అనేది మీరు బైహార్ట్ చేసి బట్టు చదివితే వచ్చేది కాదు. ఆ సర్వీస్కి అనుగుణంగా మన స్వరూపాన్ని, అంటే మన క్రమశిక్షణని, మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోగలవాలి. అందుకే కలాం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటే ఇంటర్లో రెగ్యులర్ పుస్తకాలతో పాటు సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం, అలాగే డిగ్రీలో రెగ్యులర్ పుస్తకాలతో పాటు సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం. సార్ దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఒక్కటే చెప్తున్నాను. ఇప్పుడు మీరు అమరావతి శిల్పకళ చూసే ఉంటారండి. శాతవాహనుల కాలంలో సుమారుగా 400 సంవత్సరాలు, తర్వాత వచ్చిన ఇక్ష్వాకుల కాలంలో సుమారుగా 75 సంవత్సరాలు. ఒక్క రోజులో ఆ అమరావతి శిల్పకళ అనేది అభివృద్ధి చెందలేదు. సో ఇలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. అలాగే మనం కూడా ఏదో ఒక సంవత్సరం కోచింగ్ తీసేసుకుంటే, 6 నెలల కోచింగ్ తీసేసుకుంటే అయిపోదు. మనం పకడ్బందీగా, మీరు చూడండి, ఒక టీనా దాబీని తీసుకోండి ఎగ్జాంపుల్. 2016 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్, పీజీ ప్లస్ ఐఏఎస్. అలా పీజీ నుంచి బయటకు రాగానే ఫస్ట్ అటెంప్ట్లోనే తను సివిల్ సర్వీస్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. మీరు అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అందుకే ఇంటర్ ప్లస్ ఐఏఎస్. సో ఇంటర్ నుంచే చదవడం, కరెక్ట్గా మనం బయటికి వచ్చే సమయానికి, అంటే మనకి 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మనం 22కి ఎంటర్ అవ్వడం, ఐఏఎస్ అవ్వడం, ఇవి రెండు ఒకేసారి జరగాలి. ఇది ఒక మారదాన్ అనుకో. అంటే ఒక్క రోజులో మనం ఏదో ఫస్ట్ ప్రైజ్ కొట్టేసేయాలి అనే టైప్ కాదు. సో దీని ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. ఓకే, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఓకే చదువుతాము, ఐఏఎస్ వచ్చింది. సార్ నేను అడ్మినిస్ట్రేటర్ అయితే ఏం చేస్తాను? ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీది ఒక మారుమూల పల్లెటూరు, ఇది ఒక మారుమూల పల్లెటూరు. ఒక మీ ఎవరికో ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో యాక్సిడెంట్ జరిగింది. ఓకే, అయితే ఇక్కడ ఒకటి గమనించండి, యాక్సిడెంట్ జరిగింది, కనీసం ఫస్ట్ ఎయిడ్ చేసే సదుపాయాలు కూడా మారుమూల పల్లెల్లో లేవు. మీరు ఏమైనా చేయగలరా? ఒక సామాన్యుడైతే అది చూసి కళ్ళ నీరు పెట్టుకోవడం, బాధపడడం తప్ప ఏమీ చేయడం. ఒక రాజకీయ నాయకుడైతే ఒక హామీ ఇస్తాడు, నేను మారుస్తాను. అదే మీరు ఒక అడ్మినిస్ట్రేటర్ అయితే మీరు ఒక్క సంతకంతో దాన్ని 30 బెడ్స్కి అప్గ్రేడ్ కూడా చేయొచ్చు. సో మీ సంతకంలో అంత పవర్ ఉంది. ఒక సామాన్యుడు చెయ్యలేడు. ఒక రాజకీయ నాయకుడు హామీ ఇస్తాడు కానీ సమయం పడుతుంది. కానీ అదే ఒక అడ్మినిస్ట్రేటర్ అయితే ఆ ఫైల్ తీయిస్తాడు, మొత్తం చూస్తాడండి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోగలడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో అడ్మినిస్ట్రేటర్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అలాంటివి మీరు ఎన్నో అద్భుతాలు చేయగలరు.
గవర్నమెంట్ పాలసీ ప్రిపరేషన్లో చూడండి, మీరు అసిస్టెంట్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు, డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉండగా గ్రౌండ్లో పనిచేస్తారని, ప్రజలతో పనిచేస్తారు. అలా తర్వాత సెక్రటరీ, అలాగే జాయింట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ టైంకి ఇక్కడ నేర్చుకున్న అనుభవాలతో ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ ఉపయోగపడే పాలసీస్ని మీరు ఫ్రేమ్ చేయగలరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తర్వాత సార్ ప్రిపరేషన్ చేసాం, ఏంటి సార్ ఇంత ప్రిపరేషన్ అవసరమా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఒక హిస్టరీ చదువుతారు, అంటే హిస్టోరికల్గా మనం ఎలా ఎవల్యూట్ అయ్యాం, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నామనేది చదువుతారు. ఒక పాలిటీ పరంగా మీ యొక్క హక్కులు ఏంటి అనేది చదువుతారు. ఒక ఎకానమీ పరంగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది చదువుతారు. డైలీ పేపర్ చదువుతారు, ఏ ఏ ప్రాంతంలో ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి అని చెప్పి. సో ఇలాంటి వాటి మీ ఆలోచన విధానాన్నే మార్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీ ఆలోచన విధానాన్నే మార్చేస్తాయి. ఓకే, ఫస్ట్ థింగ్, మీరు సివిల్ సర్వీస్ సాధిస్తే ఈ ఆలోచన విధానం అంతా మీకు అడ్మినిస్ట్రేషన్లో చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ థింగ్, ఒకవేళ మీరు సివిల్ సర్వీస్ సాధించకపోయినా కూడా ఇక్కడ మీరు ఏదైతే నేర్చుకున్నారో తద్వారా మీరు ఏ రంగంలోకి వెళ్ళినా మీకంటూ ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇంటర్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు అందరూ ఏమనుకుంటారంటే డిగ్రీలో ఎంజాయ్ చేయాలి, ఇంటర్లో ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఇలా చాటింగ్లు చేయాలి. ఈ 5 సంవత్సరాలు కష్టపడితే నీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండవచ్చు అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఇంకొకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే సింపుల్ అండి, ఒక చరిత్ర పుస్తకంలో ఒక్కొక్క పేజీ మీరు రాస్తారా, అదే చదువుతారా, లేక ఆ చరిత్రలో మీ పేరు లిఖించుకుంటారా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఓకే, సో అయితే ఇక్కడ మన కలాం ఇన్స్టిట్యూట్లో, ఓకే, సో ఐఐటి అలాగే జేఈ, సో దీని మీద ఉందండి. కలాం నీట్ ఇన్స్టిట్యూట్ ఉంది, అలాగే కలాం డిగ్రీ ప్లస్ ఐఏఎస్, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అనేది కూడా. అంటే చిన్నతనం నుండే ఏ విధంగా మనం మోటివేట్ చేయాలి, ఓకే, అది కలాం యొక్క మెయిన్ గోల్ అండి. ఓకే, సో కలాం మనం ఒక సామాన్యుడిని ఏ విధంగా సివిల్ సర్వెంట్ చేయాలి అనేది కలాం మోటివేషన్ అండి. ఇక్కడ ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కూడా ఉంది. ఓకే, సో మీరు కావాలి అనుకుంటే సో ఇక్కడ నెంబర్లను సంప్రదిస్తే వారు మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇక్కడ మనకి గ్రూప్ 1 ఆఫీసర్ అని వారు మనకి రామ్ గోపాల్ సారు మీకు పర్సనల్గా మీకు కెరీర్ కౌన్సిలింగ్ కానీ గైడెన్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తారు. అలాగే మీరు ఫిజికల్గా కూడా క్యాంపస్ని విజిట్ చేయండి, ఒక్కసారి అక్కడ క్లాసెస్ విధానం కానీ ఇలాంటివి అత్యాధునిక సాంకేతికతతో ఇక్కడ మనకి క్లాసెస్ కానీ ఇలాంటివన్నీ జరపడం జరిగింది. ఓకే, సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.